క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము మూక పంచసతి మొదలుపెట్టాం కదండి. ఒక్కొక్క నామం వివరణ అద్భుతం. అమ్మవారే అద్భుతం, అమ్మవారే మధురం. మీరు చెప్పారు అమ్మవారి ప్రతి చర్య మధురమే అన్నట్టు. ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటే అమృతం తాగినట్టే ఉంది. అంతే. మనకి ఒక అమ్మవారి అనుగ్రహంతో ఈ నామాలు, పారాయణలు ఇవన్నీ వింటూ ఉంటే ఒక అపూర్వమైన శక్తి వస్తుందండి, నూతన ఉత్సాహం వస్తుంది. అపూర్వమే కదండి, అనిర్వచనీయమైన శక్తి. ఆ శక్తి ఎలా వస్తుందో ఏమిటో తెలియదు మనకి. ఇప్పుడు శ్లోకం చెప్తున్నప్పుడు కూడా ఎంతో ఆనందంగా ఏదో ఒక అంటే మనకి మనం నిర్వచించుకోలేనటువంటి శక్తి, ఆనందం మనలో ప్రవేశిస్తోంది. నిజమేనండి. అది ఆ శ్లోకం చెప్తున్నంతసేపు ఆ కామాక్షిదేవి యొక్క అనుగ్రహం కానీ శక్తి కానీ మనలో ప్రవహిస్తున్నట్టుగానే ఉంటుంది. అందుకనే నవవిధ భక్తుల్లో శ్రవణం కూడా ఒకటి అన్నారు. అంతే కదండి. ఒక భక్తి మార్గాల్లో శ్రవణం కూడా కావాలన్నారు. మీది శ్రవణం, నాది కీర్తనం. కీర్తనం నిజమండి. కీర్తనము, శ్రవణము నవవిధ భక్తుల్లో ఉన్నాయి కదా. ఈ శ్రవణం గురించి ఒక ఎపిసోడ్ చేద్దాము తప్పకుండానండి. ఈరోజు కంచి కామాక్షిదేవి మూక పంచసతి గురించి, మూక కవి రచించిన మూక పంచసతి గురించి మాకు ఏ నామం వివరిస్తారు? ఇవాళ మనకి 9వ శ్లోకం అండి. 9వ సంఖ్య అంటేనే అమ్మవారికి విపరీతమైన ఇష్టం. నవరాత్రులు అమ్మవారికి అంటే నిత్య నూతన యవ్వనవతి కనుక ఆవిడ. మనకి ఈ శ్లోకంలో కూడా అదే వస్తుంది. నవోన్మేషశాలిని, నవోన్మేషశాలిని. ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది. నవత్వంలో మళ్ళీ నవత్వం, ఉన్మేషశాలిని, నవోన్మేషశాలిని అనేవారు ఆ కావ్య భాషలో. అలాగే అమ్మవారు 9వ శ్లోకంలో ఆవిడ నవోన్మేషశాలినిగానే వర్ణించారు మూకశంకర్లు కూడా. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే మూకశంకర్ల వారండి ఆవిడ ఎలా ఎలా దర్శనం ఇస్తుందో అలా అలా మనకి వర్ణించి చెప్పారు. ఇప్పుడు కాచతి విహరతి కరుణ అన్నారు మొదటి శ్లోకంలోనే. అవునండి. ఆయన కరుణ విహరిస్తున్నట్టుగా ఆయనకు కనిపించింది మొదట్లో. ఆ కంపా నది ఒడ్డున ఉన్నటువంటి కాంచీపురంలో మహాతల్లి ఆ కామాక్షిదేవి కరుణ రూపంలో ప్రవహిస్తోంది, విగ్రహ రూపంలో కాదు. కరుణ రూపంలో, విగ్రహ రూపంలో సశరీరాలై, అంటే అమ్మవారి ఆశీస్సులు బలంగా ఉన్న వాళ్ళకి అమ్మవారు సశరీరంగా అక్కడ దర్శనం ఇస్తుంది. చాగంటి గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఆమె కనుగుడ్లు తిప్పుతాము, ఆమె పసుపు నీళ్లు పోస్తే గాయత్రి మండపంలో కూర్చొని చూస్తుంది అన్నారు. అంత ఎందుకంటే మూక కవికి సాక్షాత్కారం అయింది కదండి. ఆయన దగ్గర 500 శ్లోకాలు చెప్పే వరకు ఆమె అక్కడే ఉంది అంటే ఇంకా ఎంత అద్భుతం అండి. ఆయనే కంచి పీఠాధిపతిగా కూడా చేశారు కదా. అవును. ఏ రోజుల్లో ఏ కాలంలోనో కాదు, మన కాలంలోనే చేశారు. అందుకనే కంచి పీఠానికి వెళ్తేనండి, అది సప్తపురుల్లో ఒకటిగా కాంచీ నగరం ఉంది కదా, నాభిస్థానము, కాంచి, అవంతిక, వారణాసి అవన్నీ ఉన్నాయి కదా కొన్ని క్షేత్రాలు. ఈ క్షేత్రాలు సప్తపురులు. వీటికి వెళ్ళిన తర్వాత మోక్షం అనేది నిస్సందేహంగా పొందుతారు. మన దక్షిణ భారతంలో మనకి కంచిలో అమ్మవారు వెలుస్తూ మన అదృష్టం అండి. మనకి అతి దగ్గరలో శ్రీశైలము, మనకి మైసూరు, ఇదిగో ఇక్కడ ఈ కంచి, ఇవన్నీ ఏంటంటే దక్షిణ భారతదేశంలో మనకున్నట్టు అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు ఇవి. ఇక్కడ అమ్మవారు ఎలా కనిపించిందంటే మూకశంకర్ల వారికి చక్కటి, అంటే ఈ 9వ శ్లోకం నెంబర్ వచ్చినట్టు దానికి కలిసి వచ్చేసినట్టుగా ఎట్లా శ్లోకం కూడా ఎలా ఉందో చూడండి. నవవిధాల అంటే ఇక్కడ నవయవ్వనవతిగానే కనిపించింది ఆయనకి. నవయవ్వనవతిగానే కనిపించింది. నిత్య యవ్వనవతి. ఆ నవయవ్వనంలో కూడా ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారండి ఇక్కడ. చెప్పండి. ఆవిడ నవయవ్వనవతి. అసలుకి ఆవిడ ఎలా ఉంది అంటే మూకశంకరుల వారికి ప్రత్యక్షమైనటువంటి కామాక్షిదేవి ఇప్పుడు ఎలా ఉందో ఈ శ్లోకంలో మనకి వర్ణిస్తున్నారు. ఆదృత కాంచీ నిలయ ఆద్య ఆరూఢ యవ్వనాటోపం. ఇక్కడే వచ్చేసింది మనకి నవత్వం. ఆరూఢ యవనాటోపం ఆగమతంస కలిక ఆనందద్వైత కందలీం వందే. దీంట్లో అన్నీ కూడా అమ్మవారి యొక్క నిత్య నూతన యవ్వనారంభం యొక్క సౌందర్యము చిహ్నాలే వర్ణించబడ్డాయి. కాకపోతే మొట్టమొదటి శ్లోకం ఎట్లా ఉంది అంటే, అమ్మవారు
ఆదృత కాంచి నిలయ అండి. కంచిలో ఉన్న విషయమే, అమ్మవారు కంచిలో ఉన్న విషయం మనకి కాంచీ నిలయ, కాంచీపుర నిలయ ఇవన్నీ మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆదృత అనే పదం కూడా వాడాడు. అంటే అంటే అర్థం ఆదృత అంటే ఆదరంతో. మనకి ఆర్ద్రత అనే పదం ఉంది చూడండి, ఇక్కడ ఆదృత అన్నారు. ఆర్ద్రత అంటే కరుణతో కరిగిపోయి ప్రవహించడమే, కనుల ఆర్ద్రతతో చూస్తున్నాయంటారు. అంటే చెమ్మగిలినటువంటి కను, చెమ్మగిలినటువంటి. ఇక్కడ ఏంటంటే ఆర్ద్రత కాకుండా ఆదృత అన్నాడు. ఆదృత, ఆదృత అంటే ఆదరం. మనకి అసలు ఈ పదమే ఇప్పుడు అసలు ప్రజల్లో కానీ తెలుగు భాష వాడుకలో కానీ కనిపించట్లేదండి. కన్సర్న్, లవ్ ఇవే కదా మన మాటలు. ఆదరం అనేది చక్కగా మన పూర్వకాలం ఎవరైనా వస్తే ఆదరించాలి అని చెప్తుండేవారు. ఈ ఆదరం అనేది మన కాలంలో మనం విన్న భాష. ఆ ఆదరంగా అంటే ఇక్కడ ఆదృత కాంచి నిలయ అని ఎందుకంటున్నాడంటే, ఏమండి విశ్వమాత అమ్మవారు ఇంత పెద్ద విశ్వంలో ఇంత బ్రహ్మాండ జనని, ఆవిడ కాంచీనగరమే ఎందుకు ఎన్నుకోవాలండి తాను రావటానికి? అవును కదా. అందుకని కాంచీనగరాన్ని ఆదరించింది ఆవిడ. ఆదరించింది ఆమె. ఆహా, ఎంత పుణ్యం చేసుకుంది ఆ నగరం. ఆ నగరం ఎంత పుణ్యం చేసుకుంది మరి. సరికదా, సతీదేవి యొక్క నాభి అక్కడ పడటం వలన అంతటి ఆ బిలాకాశము అద్భుతమైనటువంటి శక్తి ప్రసారాన్ని ఆ స్థలం ఎప్పుడైతే చేసిందో మన కామాక్షి దేవి సెలెక్ట్ చేసుకుంది ఆ ప్లేస్. ఇక్కడ నేను ఉండవలసిందని ఉండటానికి ఆ కాంచీ నగరాన్ని ఆదరించింది. ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడండి, అతనున్నాడు, ఆదిశేషుడు ఉన్నాడు కదా, అతన్ని ఆదరించాడు. లేకపోతే ఆదిశేషుడు తక్షకుడు ఉన్నాడు, ఆదిశేషుడు ఉన్నాడు, అనంతుడు ఉన్నాడు. ఈ పడగలే కాదు, అనంత శేషాలతో ఉన్న సర్పజాతి అనంత సేన అనే ఒక భజన కూడా బాగా పాడేవాళ్ళం. ఎన్నో సర్పాలు చక్కగా అద్భుతమైన శక్తి ఉన్నాయి. అనంత సేనత్వం ఈయనకి కల్పించింది విష్ణుమూర్తి. అంటే ఎన్నో శక్తిగల సర్పాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఆ భగవంతుడి కరుణ పడాలి కదా. ఆ ఆదిశేషుడిని తన సేనంగా ఇతను ఆదరించి చేసుకోబట్టే అతనికి అంత పేరు వచ్చింది. అంత కరెక్ట్. అది అలాగే మహా పెద్ద బ్రహ్మాండ మండలంలో కాంచీనగర్ ఆదృత కాంచీ నిలయ, అమ్మవారు కాంచీ ప్రదేశాన్నే ఆదరించి నేను నీ దగ్గర, అంటే ఆ భూమి ఎంత గొప్పదో చూడండి, అక్కడ వీస్తున్న గాలి ఎంత హాయిదో చూడండి. అక్కడ పంచభూతాలు కాంచీనగరంలో ఎటువంటి అద్భుతమైన పవిత్రతా శక్తి కలిగినవంటే అక్కడికి వెళ్ళి ఒకసారి గాలి పీల్చినా చాలు, ఆ భూమి మీద నుంచున్నా చాలు, అక్కడ కంపా నదిలో నీరు పుక్కెడు తీసుకున్నా చాలు. మరి అమ్మవారు కోరి కోరి అక్కడ వెలిసింది కదండి. సశరీరాలై చాలా రోజులు ఉంది కదా, ఆ సశరీరంగానే మన మూక కవికి వచ్చి ఆ తాంబూల కబళం ఇచ్చి మరీ తనని 500 శ్లోకాలు చెప్పించుకొని మనబోటి వాళ్ళ దాకా తీసుకొచ్చింది కదా. మరి ఆయన ఎక్కడా రాసినట్టు లేదు, ఒక ప్రింటెడ్ పుస్తకం లేదు, ఒక తాళపత్ర గ్రంథం లేదు. మరి వాల్మీకి అంతటి వాడికి కూడా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి రామాయణానికి. మనకి మూక కవి ఇది లేదు. ఇది ఎలా వచ్చిందంటే కేవలం కామాక్షిదేవి మహిమే. ఇప్పుడు మనకి ప్రత్యక్ష మహిమ ఇది ఒక్కటేనండి. దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే మనం ముందు శ్లోకం ఒకటి 3 కకారాలతో చెప్పుకున్నాం. కకారం కమనీయ అనే పదము, కాంచీపురం అనే పదము, కంప నది అని. ఈ కకారాలు 3 వచ్చినప్పుడు మనం కకారం అంటే బ్రహ్మరూపం అని చెప్పుకున్నాం. 3 కకారాలు వచ్చినప్పుడు కాది విద్య అని చెప్పుకున్నాం. అసలుకి మనం దీంట్లో ఇంకొక ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి ఆదృత కాంచి నిలయ అంటే మనం ఇంకొకటి చెప్పుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే 3 కకారాలు వచ్చినప్పుడు 3 కకారాల యొక్క బ్రహ్మత్వము ఒక అద్భుతమైన విద్యగా తీర్చిదిద్దినాయి అమ్మవారి యొక్క నామాల్ని. 3 సార్లు కకారం వచ్చిందండి ఆ శ్లోకంలో మనకి. మనకి ముందు శ్లోకంలో 3 సార్లు కకారం వచ్చింది. ఆ 3 సార్లు వచ్చిన కకారానికి 3 సార్లు బ్రహ్మ మనకి అక్కడ ఉన్నాడు. అంటే కకారంలో బ్రహ్మ ఉన్నాడు కనుక బ్రహ్మ ప్రతిపాదన 3 సార్లు జరిగింది. 3 సార్లు బ్రహ్మ ప్రతిపాదన జరిగినప్పుడు అమ్మవారి మొట్టమొదటి నామంలో ఏముంది మనకి? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ 3టితో సృష్టి స్థితి లయలు అయిపోయినాయి. శ్రీమాత తల్లి సృష్టి, శ్రీ మహారాజ్ని పరిపాలన చేసింది, శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చొని
అందరికీ శాసనాలు ఇస్తోంది. ఎవరి జీవితకాలం ఎంత, ఎవరికి పాపం, ఎవరికి పుణ్యం, ఏది ధర్మం, ఏది అధర్మం. అక్కడితో రాజ్యపాలన అయిపోయింది ఆవిడకి. సృష్టి స్థితి లయలు మూడింటిని సూచించే ఆ మొదటి 3 నామాలు ఇక్కడ మనం 3 కకారాల్లో చూసుకోవాలి. ఆహాహాహా 3 విధాలుగా చేసే క్రియని ఇక్కడ 3 కకారాల్లో చెప్పాడు. మరి లలితా సహస్రము, సౌందర్యలహరి, ఆర్యాద్విశతి, ఈ మూక పంచశతి అన్నీ అమ్మవారిని కుప్పపోతినట్టు చూపించేవే, అంతర్భాగాలే ఒకదాంట్లో ఒకటి. ఆ శ్లోకంలో ఈ శ్లోకం చూసినా, ఈ శ్లోకంలో అక్కడికి వెళ్ళినా అమ్మవారి స్వరూప స్వభావాలను అందరూ అలా ముద్ద కట్టి వీటిల్లో అలా కుప్పపోసి చూపిస్తున్నారు మనకు, అంతే. ఇది సౌందర్యలహరిలో కనిపిస్తుంది, లలితా సహస్రంలో కనిపిస్తుంది, ఆర్యాద్విశతి మన దుర్వాస మహర్షి రాసినది దాంట్లోనూ కనిపిస్తుంది. మూక పంచశతి రాసిన ఈ మూక కవి వారు సరే ప్రత్యక్షంగా దర్శించి రాశారు అంటే. ఇంకొక అద్భుతమైన పాయింట్ ఉందండి దీంట్లో, చెప్పండి. ఈ 3 సార్లు కకారాన్ని ప్రయోగించినటువంటి బ్రహ్మ శబ్దానికి పరమార్థం ఏంటంటే ఇది బ్రహ్మ విద్య. ఇది బ్రహ్మ విద్య, మామూలు విద్య కాదు ఇది. మనం లలితా సహస్రం చదువుకున్నామంటే అది శ్రీ విద్యే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకి శ్రీ విద్యకి ఏం తేడా లేదు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపిణి మన అమ్మవారే, శ్రీ విద్య ఆవిడే. ఈ 2 పేర్లు పెట్టారు కానీ శ్రీ విద్య ఉపాసకులం అండి మేము ఇప్పటికీ చెప్తారు. శ్రీ విద్యా పీఠాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే ఆ అమ్మవారి ఉపాసన చేసేటువంటి ఒక పీఠాన్ని నిర్మించి అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ ఉపాసన పేరు ఏమిటి, ఏం ఉపాసన చేస్తున్నారంటే శ్రీ విద్యా ఉపాసన అంటారు. ఆ శ్రీ విద్యా ఉపాసనకే ఇంకొకటి బ్రహ్మ విద్య అని పేరుంది. అది శ్రీ విద్య, ఇది బ్రహ్మ. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, లలితా సహస్రం. అలాగే బ్రహ్మ విద్యతో కూడా ఒక నామం ఉంది. సో బ్రహ్మ విద్యే కకార రూపంలో 3 సార్లు ఇక్కడ ప్రతిపాదన చేశాడు కవి, మన మూక కవి ముందటి శ్లోకంలో. ఇప్పుడు మనకున్న శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఏతావాత మనం చెప్పుకునేది ఏమిటంటే, మనకి ఈ మూక కవి వారు అన్యాపదేశంగా బ్రహ్మ విద్యని ఉపదేశించి మనని మోక్షంలో తరించమని చెప్తున్నారు. ఎంత గొప్ప కార్యక్రమం అండి. ఈ శ్లోకం చెప్పిన వాళ్ళు విన్న వాళ్ళకి కూడా మోక్షం అనేటువంటి దారిలో వాళ్ళు పయనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇవాళగైతే రేపు చేరుకుంటారు అనేటువంటి ఒక బ్రహ్మోపదేశం ప్రతి శ్లోకంలో కాంచి కర ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారండి, బ్రహ్మోపదేశం చేస్తున్నారు మనకి మూక కవి వారు. బ్రహ్మోపదేశం. ఆదృత కాంచీ నిలయ, కాంచీ నగరాన్ని ఆవిడ ఆదరించి, అక్కడ ఇంత పెద్ద విశాల నగరంలో కాంచీ నగరాన్ని ఆదరించి ఆవిడ అక్కడ వెలిసింది. ఇది మొదటిది మనకి. అంటే కలిపురుషుడు అందరికీ బ్రహ్మ విద్య రాకూడదు, అందరూ మోక్షానికి వెళ్ళకూడదని విననివ్వట్లేదు, చదవనివ్వట్లేదు కావాలో, అంతే కదండి. ఆ కలియుగం కలి ప్రవేశించాడు, అందరికీ ఇంత మంచి అవకాశాలు రావాలంటే రానివ్వడు కదా ఒక పట్టాన. మరి కలి కల్మషం కదా అంటే వాళ్ళు కూడా లలితా సహస్రం చదివితే కలి కల్మష నాశిని. ఇప్పుడు కలి కల్మషం అనేది యుగ ధర్మంగా అందరిలో ఉంటుందండి. అది ఆ కలి కల్మషాన్ని దాటి రావాలి అంటే మనకు అద్భుతమైనటువంటి శక్తి సాహిత్యాలు ఉన్నాయి. లలితా సహస్రం, సౌందర్య లహరి, మూక పంచశతి, ఆర్యాద్విశతి, శివానంద లహరి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదో ఒక పుస్తకంలో 4 శ్లోకాలన్నా చదువుకోండి, మీకు ఆ కలి కల్మషం అనేది కొంచెం నశించి అమ్మవారి మార్గంలో పయనించడానికి ఒక చిన్న మార్గం చూపిస్తుంది. ఎందుకంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అమ్మవారు సంసారంలో ఉన్న చిక్కులు చికాకులు తొలగించి రెండమ్మ అని చెప్పి ముందుకు తీసుకెళ్తుంది. కానీ మనం చిక్కులు వదిలించుకోవాలి కదా. చిక్కులు వదలాలంటే అమ్మవారి దగ్గర రావాలిగా ముందు. శ్రవణం మన చేతుల్లో చిక్కులు వదిలించుకోవడం. మీరు చెప్పారు కదా నవవిబద్ధ భక్తులు, చక్కటి మాట అది. కీర్తనం శ్రవణం ఉంటే ఆ రెండిట్లలోని చిక్కులు విడదీసేటి మన చేతుల్లో ఉండదండి. సంసారం సాగరం అన్నారు కదా, సాగరాన్ని ఎవరు దాటగలరు? నిజమే కదా, సాగరాన్ని ఎవరు దాటగలరు? మహాకవి కాళిదాసే చెప్పాడు, ఉడిపే నాస్మి సాగరం అని. ఆయన అమ్మ తల్లి నీ యొక్క చరిత్ర రాయాలన్నా రఘువంశరాజుల్ని వర్ణిస్తూ కూడా అంటాడు, నేను పెద్ద సముద్రంలో చిన్న ఉడుపం అంటే ఓ తెప్ప లాంటిది అనమాట, ఆ తెప్ప వేసుకొని వెళ్తున్నాను, నాకు అది సంభవమా, నువ్వే నేను దాటించాలి ఈ సాగరం అంటాడు. అట్లాగే ఉడిపోయిన ఆస్మి సాగరం అని కాళిదాసు మాట. అలాగే ఎవరైనా కూడా సంసార సాగరాన్ని దాటాలి అంటే అది మనిషి చేతుల్లో ఉంటే సాగరం ఎందుకు అవుతుంది? కరెక్ట్, చిన్న కాలువే అవుతుంది, దాటి వెళ్ళిపోతాడు. సాగరం
సంసారం సాగరం, చిన్న కాలువ కాదు. ఆ సాగరాన్ని దాటాలంటే పరమాత్మ స్వరూపం ఒక్కటే మనకి పరమావధి. ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి మన పరమేశ్వరిని ఎప్పుడు కొలిచినా, ఎలా కొలిచినా సంసార సాగరాన్ని ఈదటానికి ఆవిడ కొన్ని మార్గాలు చూపిస్తుంది. అక్కున తన దగ్గరికి కూడా చేర్చుకుంటుంది. అందుకని ఆర్ద్రత కాంచి నిలయ అంటున్నాడు. ఆదరించి కాంచి నిలయంలో వచ్చి ఆవిడ కూర్చుంటే, కాంచీపురం ఎంత దూరం మీరంటూ దక్షిణ భారతదేశంలో వాళ్ళకి కాంచీ నగరం దగ్గరే, వెళ్ళి రావచ్చు హాయిగా. ఆవిడ అక్కడ ఆదరించి ఆ ప్రదేశంలో ఉన్నాను, వచ్చి నేను దర్శనం చేసుకోవడం చెప్తోంది. దర్శనంతోనే కూడా ఎంతో పుణ్యం జరుగుతుంది. ఎంతో పుణ్యం చేసుకో. దర్శనం మాత్రం అమ్మో, దర్శనం సామాన్యమైందా అండి? ఆ దర్శనంలో ఉండేటువంటి శక్తి అంతా మన శరీరం మీద. తిరుపతి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఏం చూసావరా అంటే ఒక్కడు చెప్పలేడు. ఒక అర సెకండ్ గురించే వెళ్తాం, అర సెకండే అక్కడ నిలబడగలుగుతాం. అంత దూరం వెళ్తే ఆ దర్శనం ఒక అర సెకండ్ కళ్ళు మూసి తెరిసేలోపే పక్కకి తీసుకెళ్తా ఉంటే అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే, ఎంత వివిఐపి దర్శనం చేసుకున్నా ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట లేదా గంట వెళ్తుకొని వెళ్తాం. లోపలికి వెళ్తే వాళ్ళు స్వామివారిని చూపిస్తారు మనకి, దండం పెట్టుకుని ఆపాద మస్తకం చూస్తాం. బయటికి వచ్చాక స్వామివారి దర్శనం బాగా అయిందా అంటే వాడు ఏదో అయోమయంగా పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. వాడు ఆ తన్మయం నుంచి బయటపడలేదు. ఆ విగ్రహం ఆకర్షణ, ఆ విగ్రహం శక్తి అతని శరీరం మీదకి వచ్చేసింది అంతే. అతను ఏం చెప్పలేడు. ఎలా ఉంది విగ్రహం ఏంటి అంటే, ఏమిటో అక్కడ చూశాను వచ్చేసాను అంటాడు అంతే. ఎవరైనా స్వామివారిని ఇంత బాగా చూసా, ఆ కళ్ళు నాకు ఇలా బాగా అనిపించినాయి, మిగతా ఆలయాల్లో చెప్పినట్టుగా తిరుపతిలో చెప్పలేరండి. ఆయన కలియుగ వాసుడే. ఆ కలియుగంలో మన కల్మషం అంతా నాశనం చేయడానికి మనని చక్కగా ఆ తిరుచూర్ణం పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ చూసినప్పుడు ఆ ప్రభావం మన మీద పడి బయటకు వచ్చాక మనం ఒక మాయలో ఉండిపోతాం, ఏమీ తెలియదు. అటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ స్వరూపాలు మనకు ఉన్నట్టుగానే ఇక్కడ ఆదృత కాంచీ నిలయ దేవతా స్వరూపాలన్నీ కూడానండి స్త్రీ పురుషులుగా మనం స్థూల రూపాల్లో చెప్పుకుంటాం, కానీ సూక్ష్మ రూపధారులై వాళ్ళు శక్తివంతులుగానే ప్రకృతిలో తిరుగుతూ ఉంటారు. అది వెంకటేశ్వర స్వామి అయినా, లలితాదేవి అయినా, కంచి కామాక్షి అయినా, ఎవరైనా ఒకటే. ఆ సూక్ష్మ శరీరధారులై ఉంటారు. శక్తి అనేది కల్పాంతాల పాటు ప్రయాణిస్తూనే ఉంటుంది వాళ్ళకలా. అటువంటి అద్భుతమైన శక్తి కలవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి ఆద్య ఆరూఢ యవనాటోపం ఇక్కడ ఉందండి. ఈ శ్లోకంలో అందం అంతా ఆద్య ఆరూఢ యవనాటోపం. అమ్మవారు చాలా ఆదరించి కాంచీనగరాన్ని అక్కడ వెలిసింది. ఆ వెలిసిన అమ్మవారు ఎలా ఉందట? ఆద్య. ఆవిడే మొట్టమొదటి. దేంటో మొట్టమొదటి? యవనాటోపం. యవ్వన గర్వం, యవ్వన ఉద్ధృత గర్వం ఉంటుందే, ఆ యవ్వన ఉద్ధృత గర్వం ఉన్నటువంటి సౌందర్యవంతమైనటువంటి స్త్రీలు నవోన్మేషశాలినిగానే ఉంటారు. ఆపాదమస్తకం సర్వాంగ సౌందర్యం కదండి. ఒక కన్ను బాగుండటం, ఒక ముక్కు బాగుండటం కాదు. ఏ అవయవం ఎలా ఉండాలని కవులు నిర్వచించారో అలాంటి అవయవ సౌందర్యంతోనే సంపూర్ణ సౌందర్యం కలిగిన స్త్రీలు ఉంటారు. అటువంటి స్త్రీలు యవ్వన ఉద్ధృతంతో ఉంటారు. అంటే మాకు ఇంత అందం ఇచ్చాడు భగవంతుడు అనేటువంటి ఒక అహం అంటే సంతృప్తి. ఇప్పుడు ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు చూడండి చాలా కాన్ఫిడెంట్గా మేనేజ్ చేస్తారు. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చూడండి అదే విషయం అర్థమైనా బలంగా చెప్పలేరు. అనారోగ్యం కొంచెం ఉండటం వలన వాళ్ళు చెప్పిన విషయం వీళ్ళు చెప్పిన విషయం ఒకటే అయినా ఏది ప్రభావంగా ఉంటుందంటే ఆరోగ్యవంతులు చెప్పే విషయం ప్రభావవంతంగా ఉంటుంది. ఆ వినే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కరెక్ట్ అండి. అలాగే ఆరోగ్యమే సౌందర్యం గనక ఎక్కడైనా ఆరోగ్యం అనేది సరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. ఆరోగ్యం లేని సౌందర్యం ఎక్కడ అవుతుంది? అవదు కదా. ఇక్కడ ఈవిడికి ఆద్య చూడండి, ఆద్య ఆరూఢ యవ్వనాటోపం. ఈవిడ ఆద్య అంటే మనం అసలు విపరీతంగా చెప్పుకోవాలని, ఈవిడే మొదటిది. ఆద్య ఏంటంటే ఈవిడ పూర్వజ కదా, ఈవిడికి ముందు వెనకాల ఎవరు లేరు అసలుకి. అన్ని వేళలా అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో ఈవిడే ఉంది ఆద్య. ఆరూఢ యవ్వనాటోపం అంటే యవ్వన పటాటోపం గల ఉద్ధృతి అంతా కూడా ఆవిడ శరీరం మీద అంగాంగంలోనూ ఉంది. మరి ఈవిడ ఆద్య, ఈవిడే యవ్వనవంతురాలు అంటున్నాం ఏంటి మనం? ఇంకెవరు లేరా? మరి అప్సరస స్త్రీలు ఉన్నారుగా మనకి. రతీదేవి ఉంది కదండి, శచీదేవి ఉంది కదండి, వీళ్ళందరూ కూడా సౌందర్యవంతులే. అలా ఉన్నా కూడా మరి ఈవిడే ఆద్య అని ఎందుకంటున్నారు?
ఇక్కడ ఉంది రహస్యం. ఏమండి అప్సరసలే ఆమెను చూడాలని ఆతురత పడతారని మీరు చెప్పారు. మరి అంత సౌందర్యం కదా ఆమెది, అంత సౌందర్యం. కానీ ఆద్యాన్ని ఎందుకుంటున్నారు మరి? ఓకే, అందరిలోకి ఈవిడే సౌందర్యవతి, అప్సరసలు కూడా వచ్చి ఈవిడ చూస్తున్నారు, బాగానే ఉంది. మరి ఆద్య ఎందుకయింది అంటే అక్కడ ఉందండి. ఇక్కడ ఇక అసలైన రహస్యం ఏంటంటే ఇప్పుడు ఆద్య ఎందుకైందంటే ఈవిడ ఇప్పుడు అప్సరసలు ఉన్నారండి, అలాగే ఉత్తమ సౌందర్య అంటే ఉత్తమ జాతి సౌందర్యం వేరు. మన సీతాదేవి ద్రౌపది దేవి కూడా అగ్నిగర్భాలు కదా. అగ్నిగర్భ సంజాతల సౌందర్యం ఎలా ఉంటుందంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ అంటారు చూడండి, అట్లా అయస్కాంతంలాగా రాక్షసులు కూడా చివరికి ఆకర్షిస్తారు. వాళ్ళు ఎందుకు? వాళ్ళు చాలా ఉధృతమైనటువంటి కామగుణం గలవారు. మామూలుగా ఒక క్షత్రియుని ఆకర్షించడంలో తప్పులేదు సీతాదేవి ద్రౌపది, కానీ రాక్షసులు కూడా వీళ్ళని చూసి ఆకర్షితులయ్యారే. మరి అమ్మవారి మీదకే వచ్చారు కదండి బండాసులు వీళ్ళందరూ కూడా లలితాదేవి మీదకి వచ్చారు. అంటే రాక్షసుల యొక్క హృదయాల్లో కూడా అంటే వాళ్ళన్నిటినీ జయించి వాళ్ళు కొంచెం మాయా రూపలై తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి మానవ కాంతలు ఎందుకు నచ్చుతున్నారు? మానవ కాంతలు నచ్చకూడదు కదా అసలుకి. మానవులను చూస్తే వాళ్ళకి నరమాంసం తినాలని అనిపించాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న రాక్షసులందరికీ కూడా ఒక లలితాదేవిని, ఒక సీతాదేవిని, ఒక ద్రౌపదీదేవిని చూస్తే వాళ్ళకి వివాహం ఆడాలనే కోరికే కలిగి కామ కోరికలు కలిగినాయి. ఆద్య ఆరూఢ యవ్వనాటోపం అంటున్నాడు. ఆరూఢ అంటే యవ్వనం అనేటువంటి అద్భుతమైన పర్వతాన్ని ఈవిడ ఎక్కింది అనుకుందాం మనం. ఇంకా అంతకన్నా అందగత్తెలు ఎవరుంటారు? అందం అనేది ఒక పెద్ద పర్వతం అయితే ఈవిడ రజతాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః అమ్మవారు. ఆ అమ్మవారు ఆ రజతాచలమే అద్భుతమైన సౌందర్య పర్వతం అయితే దాన్నే ఆరూఢ యవ్వనాటోపం, దాన్ని ఎక్కి కూర్చుంది. ఇంకెవ్వరు అంతకన్నా ఆ అందాన్ని అందుకోలేరు, చూడలేరు. ఆవిడకి జయించే వాళ్ళు కూడా లేరు సౌందర్యాలు. అందుకే ఆద్య అంటే సౌందర్యాల రాసుల్లో మొదటిది ఆవిడే, చివరిది ఆవిడే. ఆవిడ సౌందర్యంలో జయించే వాళ్ళు ఎవరు లేరు. ఆది అంతం ఆవిడది. ఇది కాక ఇంకొకటి ఏం చెప్తున్నారు, కల్పాంతంలో అందరూ నశిస్తారండి, శివపార్వతులు తప్ప. అవును, ఈయనేమో కాలరుద్రుడు, ప్రళయము, ఇవి సాక్షిభూతం. వీళ్ళిద్దరే చూసుకుంటారు ఆ ప్రళయ కాలంలో. మరి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి ఇటువంటి అద్భుత నామాలతో మనం బాగా వివరణ తీసుకుంటే ఆ సమయంలో మిగిలేది ఎవరు? సాక్షి రూపంలో పార్వతీదేవి, ఉద్ధృత రూపంలో శివుడు. వీళ్ళిద్దరే మిగులుతారు. మరి ఈ ఇంద్రుడి కొలువులో ఉన్న అప్సరసల సంగతి ఏమిటి? అవును కదా. మరి శచీదేవి సంగతి ఏమిటి? రతీదేవి సంగతి ఏమిటి? మరి వీళ్ళందరూ ఏమైపోయారంటే వీళ్ళు కూడా కల్పాంతంలో కలిసిపోయేవారే. మరి మళ్ళీ ఎలా వస్తారు వాళ్ళందరూ? మళ్ళీ నెక్స్ట్ యుగంలో ఏం పుట్టాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. వాళ్ళకు కూడా వేరే జన్మలు ఉంటాయి కాలాంతంలో, అంటే కల్పాంతంలో. వాళ్ళంతా దేవతలు కనుక కల్పాంతంలో అంటే సృష్టి మొత్తం నాశనం అయిపోతుంది కదండి. మళ్ళీ కొత్త యుగారంభం, కొత్త రాముడు, కొత్త కృష్ణుడు వస్తారు మళ్ళీ వాళ్ళకి. అందుకని వాళ్ళు రిజర్వ్లో ఉంటారు. పరిశుద్ధమైనటువంటి ఆత్మలు అక్కడ ఉంటే శ్రీరాముడి యొక్క శరీరంగా ఎవరిని ప్రవేశించాలి, దాంట్లో ఏ పరిశుద్ధమైన ఆత్మ పెట్టాలి అని మళ్ళీ ఆ నిత్యలు అంటారు వాళ్ళని. ఆ నిత్యలుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాలని మళ్ళీ ఏ శరీర ధారణ చేసి శ్రీరాముడిగా మళ్ళీ త్రేతాయుగంలో పంపించాలి అనేది ఈ యుగ భ్రమణం. యుగాలు తిరుగుతూ ఉంటాయి కదా, దాని ప్రకారం జరిగేటువంటి నిర్ణయం ఇది బ్రహ్మ నిర్ణయం. అందుకని ఇక్కడ ఆద్య అని ఎందుకంటున్నాడంటే ఈ అప్సరస స్త్రీలందరూ కూడా కల్పాంతంలో నశిస్తారు, కానీ ఈవిడ మాత్రం నశించదు. మన కామాక్షిదేవి ఆద్య ఆరూఢ నిత్య యవ్వనాటోపం. ఆవిడ సౌందర్యం చెదరదు. ఆవిడకి కల్పాంతంతో సంబంధం లేదు. కల్పాంతంలో కూడా ఆవిడ సాక్షిభూతంగా కూర్చొని ఉంటుంది. అందుకని ఆవిడ సౌందర్యం చెదిరే పనే ఉంది. ఆది దంపతులు కదండి, ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు. అందుకని ఆద్య అన్నాడు. ఆద్య అంతల్లో అది ఆవిడే మొట్టమొదటిది. ఈ రంభా, ఊర్వశి, మేనకా, తిలోత్తమ వీళ్ళందరూ కూడా కల్పాంతంలో ఎంత సౌందర్యవతులు నశించిపోయేవారే. అమ్మవారి సౌందర్యం నశించేది కాదు. విశ్వవ్యాపిని కదా, విశ్వమాత, విశ్వానికే మాత అయిన తర్వాత ఆవిడకి ఆద్యత్వము అంతత్వం కూడా లేదు. ఆవిడ నిరంతరం ప్రవహించేటువంటి ఒక శక్తి అంతే. అందుకనే ఆద్య ఆరూఢ యవ్వనాటోపం.
యవ్వన టోపం అనేది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఆవిడకి ఎందుకు గర్వం ఉండకూడదు, నేను నశించినటువంటి సౌందర్యం రాసింది కదా అని అనుకుంటుంది కదా. మరి రంభాది అప్సరస స్త్రీలందరూ కూడా నశించిపోతున్న సమయంలో తాను మాత్రం నశించదు కనుక ఆవిడ నిత్య నిర్మలంగా అలాగే ఉంటుంది కనుక యవ్వనాటోపం అని అందుకే పెట్టారు. ఆ యవ్వన ఉద్ధృతితో జనించినటువంటి ఒక మదగర్వం అనేది ఆత్మవిశ్వాసంలోకే వస్తుంది. ఆ ఆత్మవిశ్వాసంతో అమ్మవారు ఇంకా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. చూడండి, మహిళ ఆత్మగౌరవం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఆ ఆత్మవిశ్వాసంతో ఆవిడ అద్భుతమైన ప్రకాశంతో ఆవిడ ఆద్యురాలైంది. ఇక్కడ మనకి ఇప్పటికి రెండు పాదాలే అయినాయి శ్లోకంలో మనకి. ఆగమ, ఇక్కడ చూడండి, ఆగమ వతంస కలిక. ఇంకా ఈవిడని ఎలా దర్శించాడు మూక శంకర్ల వారంటే ఆగమాలన్నిటికీ కూడా పైన ఒక మొగ్గలాగా ప్రకాశిస్తుంది. ఈవిడ వేదాలన్నీ ఉన్నాయి కదండి, ఈవిడ వేదమాత కదా, విశ్వమాత వేదమాత. ఈ వేదమాత అయినటువంటి కంచి కామాక్షిదేవి ఎలా ఉందయ్యా అంటే వేదాల శిరస్సు మీద ఒక మొగ్గలాగా ఉంది ఆవిడ. చూడండి, వేదమాత యొక్క శిరస్సుకి ఒక మొగ్గలాగా ఉంది. అంటే వేదాలు కూడా అమ్మవారిని ఒక అలంకారంగా ధరించినాయట. ఇక్కడ ఆగమ అవతంస కలిక. ఆగమతంస కలిక అంటే కలిక అంటే మొగ్గ, ఆగమాలంటే వేదాలు. ఈ వేదాలకి పైన ఉన్నటువంటి ఒక మొగ్గలాగా ఉంది. ఇప్పుడు మొగ్గని ఎందుకు చెప్పారు చెప్పండి శ్రీలక్ష్మి గారు? మొగ్గని అంటే యవ్వనం మొగ్గ విచ్చుకుంటేనే కదా, అరవిచ్చిన మొగ్గ అన్నమాట ఈవిడ. అంటే ఎప్పుడైతే ఆద్య ఆరూఢ యవ్వనాటోపం ఉన్నాడో ఆ యవ్వన ఉధృతిని ఇక మొత్తం విచ్చుకుంటే మొత్తం విచ్చుకుంటే పరిపూర్ణ యువత అవుతుంది. యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళంటే విరిసి విరియని మొగ్గలాగా ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. అంత అరవిచ్చిన పుష్పం అంటే అరవిచ్చిన పుష్పంలాగా నవోన్మేషశాలిని అని చెప్పుకున్నాం కదా. నిత్య నూతన యవ్వనంతో ఎప్పుడు అరవిరిచిన మొగ్గలాగానే అమ్మవారి సౌందర్యం ఉంటుంది. అందుకని ఆద్య ఆరూఢ యవ్వనాటోపం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆగమవతంసకలిక. ఆగమవతంసకలిక అనేసరికి ఆగమవ అంటే అవతంసకలిక అని ఎలా చెప్తున్నాడంటే ఆగమాలని నెత్తిన ధరించినటువంటి ఒక వేదమాత ఉంది. అంటే వేదాలన్నిటినీ ధరించినటువంటి వేదమాత శిరస్సునున్నటువంటి ఒక కలిక, ఒక అరవిరిసిన మొగ్గలాగా ఉంది అమ్మవారు. అంటే ఉపమానం చెప్పడానికి చెప్తున్నాను. అంతేనా? ఆనంద అద్వైత కందలీం వందే. ఇది కూడా చాలా పెద్ద పదం అండి. ఆనంద అద్వైత కందలీం వందే అంటే ఆనందం అనేటువంటి ఒక అద్వైతం ఉంటే, అద్వైతం అంటే మన శంకరాచార్యులు చెప్పిన అద్వైతం, రెండో పదం లేదు. అమ్మవారు తప్ప రెండో పదం లేదు. అమ్మవారు తప్ప వేరే దేవుడు లేడు. శంకరాచార్యుల వారు కూడా అదే చెప్తారు. అందరి దేవతలు అభయాలు ఇస్తూ ఉంటారు, నీ చెయ్యి అభయానికి కాదు, ఎప్పుడు చక్క పుష్పగుచ్చము చెరుకు గడ్డ పట్టుకుని ఉంటావు నువ్వు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి అభయం అవసరం లేదు, అభయం అవసరం లేదంటాడు శంకరాచార్యులు. అందరి దేవతల ఆయన అందరి దేవతల విషయాలు కూడా చెప్తారు. అందరూ అభయం ఇచ్చి ఇట్లా ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఉండవమ్మా, నువ్వు చెరుకు గడ్డ పుష్పాలు పట్టుకుని ఉంటావు, పైగా రమణీయ చతుర్బాహు సంయుక్త ఆయన మహా చక్కగా అవన్నీ పట్టుకుని ఉంటుంది ఆవిడ. ఆ రమణీయమైనటువంటి భుజాలు కలిగి వాటిల్లో బాణము పుష్ప విల్లు ఇవన్నీ పట్టుకుని ఉంటుంది. పాదాలు పెట్టుకుంటే అభయం అవసరం లేదు, హాయిగా ఆనంద డోలికలతోనే మనం. శంకరాచార్యులు వారు మీరు చెప్పిన పాయింటే కరెక్ట్గా చెప్పాడు. ఆయన పాదాలని కళ్ళని చూడమంటాడు అమ్మవారిని, ఇంకా అభయహస్తాలు వరాలు ఇవన్నీ చూడొద్దంటాడు. ఆవిడ నేత్రాలను దర్శనం చేసుకోండి, ఆవిడ యొక్క పాదాలని నమస్కరించుకోండి, అయిపోతుందంట. ఇక్కడ కూడా అద్వైతం కందలి వందే అంటే అద్వైతంలో అసలు ఎంత అద్భుతమైన మాట అంటే ఈ అద్వైతం ఆనందం అనేటువంటి అద్వైత వనంలో ఈవిడ ఒక చిన్న మొలకలాగా ఉందట. చిన్న మొలక, అంటే ఈ మొలక మొగ్గ ఎందుకు చెప్తారంటే పైన యవ్వనాటోపం అని అన్నాడు కదండి, దానికి న్యాయం చేకూర్చడం కోసం ఈ చిన్న చిన్న పదాలు వేశారు ఇక్కడ మూక శంకర్ల వారు. ఎందుకంటే అక్కడ పైన పరిణతి చెందినటువంటి యువత అనుకోండి, ఇక్కడ అద్వైతం ఆనందం వేరుగా చెప్పేవారు. కవుల యొక్క సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే పైన చెప్పిన పదాలకు కింద చెప్పిన పదాలు అన్వయం అవ్వాలి కదా. అందుకని వేదమాత శిరస్సును మొగ్గ అన్నాడు, అద్వైత వనంలో ఈవిడ చిన్న మొలకలాగా ఉందట. మొలక ఎందుకంటే అప్పుడే విరిసినటువంటి షోడశ ప్రాయ నవయవ్వన సౌందర్యవతి విరిసి విరియని మొగ్గలాగా ఎలా ఉంటుందో అటువంటి సౌందర్యాన్ని మూక కవుల వారు దర్శించారు. అది కూడా ఏంటి, ఇక్కడ ఆనంద అద్వైత కందలి అని చెప్తా. ఆనందంతో ఉన్నటువంటి అద్వైతం, ఆనందంతో ఉన్న అద్వైతంలో ఆనందమే ఉంటుందండి.
అద్వైతంలో ఆనందం. మనకి మనుష్యానందం దగ్గర నుంచి బ్రహ్మానందం వరకు రకరకాల ఆనందాలు ఉన్నాయి. మనుష్యానందం ఉంది, దేవతానందం ఉంది, అద్వైతామృతం అంటారు. అద్వైతామృతం అంటారు కదా. ఆ అద్వైత అమృతంలో అమ్మవారు ఒక చిన్న మొలకలాగా ఉందట. మొలకలా ఉంది. అసలు అద్వైతం అంటేనే అమ్మవారు, దాంట్లో మళ్ళీ ఆనందవనంలో ఆవిడ మొలకలాగా ఉంది. అబ్బాబ్బా. అద్వైతంలో ఎందుకు ఆనందం ఉంటుందంటే మనకి అమ్మవారు తప్ప ఇంకెవరు కనిపించరు అక్కడ, ఆవిడ తప్ప ఎవరు కనిపించరు. ఎందుకంటే ఆ చింతామణి గృహంలో కూర్చున్నటువంటి కామేశ్వరులు వీళ్ళిద్దరూ కూడా ఆ రాకా వెన్నెల అద్భుతంగా వాళ్ళని అభిషేకం చేస్తూ ఉంటే ఆ వెన్నెల యొక్క అమృతం అలా ప్రవహిస్తూ ఉంటుందట. అక్కడ ఆవిడ మొలకలాగా ఉంది అద్వైత ఆనందవనంలో అని చెప్తున్నారంటే అక్కడంతా అద్వైతమే. అంటే ద్వైతం లేదు కనుక ఆనందవనంలో ఆవిడ విరిసినటువంటి ఒక మొలకలాగా ఉంది. సో అంత అద్భుతమైన శ్లోకం అండి. ఈ శ్లోకము విన్నవారికి మోక్ష మార్గం తప్ప వేరేదేమీ లేదు. ఏకంగా మనం అదే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపం చెప్తూ ముందు సౌందర్యం చెబుతూ తర్వాత రెండు మాటలు, ఒకటి వేదమాత శిరస్సులో ఒక చిన్న మొగ్గలాగా ఉంది, తర్వాత అద్వైత ఆనంద కలిక కంద అన్నాడు కనుక తర్వాత ఒక చిన్న ఆనందమే మొలకలాగా, ఒక చోట మొగ్గ ఒక చోట మొలక అలా ఉంది కనుక అటువంటి అమ్మవారిని దర్శించినటువంటి నేత్రాలు అలా దర్శించినటువంటి మూక శంకర్ల వారు మనకు అందించడం అనేది అది కేవలం మన పూర్వజన్మ సుకృతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబ సభ్యుల్లో ఎవరింటికి అమ్మవారు వెళ్తుందో మాకు వివరంగా చెప్పండి. తప్పకుండానండి. మన సదాశివ కుటుంబ సభ్యురాలు ఎస్ పద్మజ కొయ్యలగూడెం నుంచి రాశారు ఈవిడ. పద్మజ గారు, మీరు వెంటనే మీరు లక్కీ డ్రా విన్నర్గా ఇవాళ అనౌన్స్ చేశాం కనుక మీకు పుస్తకం అందటం తథ్యం. కొంత సమయం పడుతుంది, ఓపికగా వేచి చూడండి. దానికి ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే మీ అడ్రస్, ఫోన్ నెంబరు వెంటనే ఛానల్ వాళ్ళకి మీరు నెంబరు, మళ్ళీ పిన్ కోడ్ నెంబర్. మీ అడ్రస్ క్లియర్గా రాయాలంటే మీరు పిన్ కోడ్తో సహా ఇవ్వాలి. లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు పుస్తకం అందడం కష్టం అవుతుంది. కొన్ని పుస్తకాలు పోస్ట్ ఆఫీస్లోనే పడి ఉన్న కారణం ఇదే. ఎందుకంటే పిన్ కోడ్ నెంబర్ వేయకపోతే పోస్ట్ ఆఫీస్లోనే ఉంచేస్తున్నారు వాళ్ళు. మీకు పుస్తకం అందాలనేటువంటి విషయంలో శ్రద్ధ బాగా చూపించండి. అడ్రస్ క్లియర్గా రాయండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, పిన్ కోడ్ కూడా ఇవ్వండి. ఒకవేళ కనుక పోస్ట్ మ్యాన్కి మీది తెలియకపోతే మీ ఫోన్ నెంబర్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తాడు. అప్పుడు మీరు పిన్ కోడ్ ఇస్తే అతను వేసినా మీకు అందజేస్తాడు. అందుకని పుస్తకం అందుకోవాలనే ధ్యాసలో ఇవన్నీ మర్చిపోవద్దు. మీరు మీ అడ్రస్సు పిన్ కోడ్తో సహా ఇస్తూ మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం మర్చిపోకండి. మీ అడ్రస్ చాలా క్లియర్గా ఉంటే మాకు చాలా సులభంగా ఉంటుందండి. మేము పంపించిన తర్వాత మీకు రాలేదు అంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా, బాధగా ఉంటుంది. అందుకనే కంపల్సరిగా పిన్ కోడ్ నెంబర్ మాత్రం ఇవ్వండి. శ్రీమాత్రే నమః.